హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కనుక ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది తెలుసుకోవాలండి. మనం ఎంత బాగా కటింగ్ చేసినా సరే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా వేయకపోతే చాలా వరకు 50% మీకు బ్లౌజ్ పాడయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చంక దగ్గర లూజ్ వచ్చినా సరే భుజాలు జారుతాయి, అలాగే లూజ్ ఎక్కువగా ఉన్నా సరే మీకు చెస్ట్ దగ్గర ముడతలు వస్తాయి, టైట్ ఎక్కువైపోతే చెస్ట్ దగ్గర నొక్కేసినట్టు అయిపోద్ది, వీపు దగ్గర ఏమో మనకి టైట్ అయిపోయిందంటే కనుక ఫోల్డింగ్స్ వచ్చినట్టు వస్తాయి, అలాగే హ్యాండ్ దగ్గర ఫిట్టింగ్ సరిగా లేకపోతే హ్యాండ్ ముడతలు వస్తాయి. సరేనండి, చంక దగ్గర టైట్ అయినా లూజ్ అయినా సరే చంక దగ్గర ముడతలు వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం ఎలా ఫిట్టింగ్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు అనేవి ఎంత పెట్టుకున్నారు. ఇటు చూడండి, ఇక్కడ 2 అనే నెంబర్ రాసుందా అంటే నేను బ్లౌజ్ ఖర్చులు అంటే బ్యాక్ సైడ్ 2 ఇంచులు ఖర్చులు పెడితే ఫ్రంట్ వైపు అంతే పెడతాం. అలాగే హ్యాండ్ కటింగ్లో కూడా సేమ్ పెడతాం కదా, అంటే ఈ బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచులు. సరేనా, ఇది ఎంత అన్నది తెలిసి ఉండాలి. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చులు పెట్టాం కదా అని హ్యాండ్ ఫోల్డ్ చేసి ఈ చివరి నుంచి చివరికి 2 ఇంచులు మార్జిన్ తీసి స్టిచ్చింగ్ చేసేస్తే కనుక మీకు ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా రాదు. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం. బ్యాక్ సైడ్ డాట్స్ వేసినప్పుడు 6 ఇంచ్ పట్టుకుంటాం. సో 1 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి అదే యూస్ చేస్తాం. కానీ ఎగ్జాక్ట్గా ఒకటే తీసుకున్నామని ఏంటి, కొద్దిగా ఒక రవ్వ అంత ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఒక 1/4 ఇంచ్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, మొత్తం ఓవరాల్గా కుట్టేటప్పటికి కొద్దిగా తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. కాబట్టి మనం ఇది కొలుచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఫ్రంట్ పార్ట్కి వస్తే ఇంక చెప్పక్కర్లేదు, చాలా పార్ట్స్ అనేవి ముక్కలు అనేవి మనకి జాయింట్ అవుతాయి. ఇటు హుక్ బెల్ట్, లై బెల్ట్ స్టిచ్చింగ్ చేయడానికి ఖర్చులు పడతాయి, అలాగే ఇక్కడ డాట్స్కి యూజ్ అవుతుంది. అందుకని 2 ఇంచుల ఖర్చులు ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేవా అన్నది చెప్పలేం, మన కుట్టును బట్టి ఉంటుంది. సరేనండి, 2 ఇంచుల ఖర్చులు ఎందుకు పెట్టుకోమంటామంటే ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఖర్చులు తగ్గినా సరే, ఎంత తగ్గినా 1.5 ఇంచ్ అన్నా సరే ఉంటుంది కదా అని 1.5 ఇంచు ఉన్నా సరిపోద్ది అనమాట. అదే మీరు 1.5-1 ఇంచు ఖర్చులు పెట్టి కటింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఖర్చులు కనుక మిగలకపోతే కనుక ఆ బ్లౌజ్ వేస్ట్ అయిపోద్ది. సరేనండి, ఇప్పుడు ఖర్చులు అంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచులు తెలిసింది కదా. బ్లౌజ్ మీరు ఏ సైజు కటింగ్ చేసినా ఫస్ట్ మీకు చెస్ట్ లూజు, నడుము లూజు ఎంత ఒక ఐడియా పెట్టే కటింగ్ చేశారు కదా, నడుము లూజు ఎంత. ఇప్పుడు నేను కటింగ్ చేసిన బ్లౌజ్కి 30 ఇంచులు నడుము. సరేనా, ఇది. అలాగే హ్యాండ్ లూజు ఎంత, ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. సరేనండి, ఇప్పుడు ఈ హ్యాండ్ లూజు, నడుము లూజు, ఖర్చులు, ఈ 3 కొలతలు కంపల్సరీగా మీకు కావాలి. సరేనా, మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 30లోని సగం 15 ఇంచులు. ఈ 15 ఇంచులు ఫస్ట్ బ్యాక్ పార్ట్లోని మనం కొలుచుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్లోని పెట్టాలి కాబట్టి ముందు కొలుచుకొని బ్యాక్ పార్ట్లోని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ చివరి నుంచి ఆ 15 ఇంచులు ఫస్ట్ సెంటర్ నుంచి ఈ 15లో సగం ఇలా 7.5 ఆడ 7.5 ఫోల్డ్ చేసి అలాంటి పనులు చేయకూడదు. ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా మీరు సెంటర్కి చేయలేకపోతే, ఇక డాట్ స్టిచ్చింగ్స్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే, ఫోల్డింగ్ కరెక్ట్గా చేయకపోతే మెడ వంకర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమానంగా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఇలా నడుము మొత్తం ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని మన నడుములో సగభాగం 15 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడికి వచ్చింది ఇలా. సరేనండి, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత మిగిలిందన్నది చూసుకోండి. ఇక్కడ నాకు 5 ఇంచులు మిగిలింది. ఇక్కడ 4 ఇంచులు మిగిలినా, 3 ఇంచులు మిగిలినా, 5 ఇంచులు మిగిలినా సరే దాన్ని సగం చేయండి. ఇలా సగం చేస్తే 2.5 ఇంచులు వచ్చింది. ఇటువైపు నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. అలాగే ఇటువైపు కూడా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. మరి 2 ఇంచులు ఖర్చులు పెట్టారు కదా, బ్యాక్ సైడ్ 2.5 ఎందుకు మిగిలింది అని మీకు డౌట్ రావచ్చు. ఈ బ్లౌజ్కి మనం చెస్ట్ లూజ్ ఎంత అయితే అంత స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం, నడుములో 4వ వంతు తీసుకోకుండాని. అప్పుడు ఏమవుతుందంటే కటింగ్ సింపుల్ అవుతుంది, ఫాస్ట్గా వర్క్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము కొలత తీసుకొని చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉంటుంది తప్ప మనకి తగ్గడం అంటూ జరగదు. సరేనండి, ఇది ఇలాగా బోటిక్ స్టైల్లోని ఇలా కటింగ్ చేసుకుంటే ఫాస్ట్గా వర్క్లు అన్నవి అవుతాయి. ఆ తర్వాత ఇది చూడండి హ్యాండ్. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్, ఇప్పుడు ఈ నడుములో సగ భాగం 15 కదా, 15లో సగం
7.5 ఇంచీలు. ఈ 7.5 ఇంచీలు ఫ్రంట్ పార్ట్లోని 2 పార్ట్స్కి పెట్టేయాలి. ఇక్కడ హుక్కుల దగ్గర నుంచి ఇలా హుక్కుల దగ్గర నుంచి 7.5 ఇంచీలకి ఒక మార్కింగ్ పెడతారు, సరేనా. అలాగే ఐ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే ఈ ఐ బెల్ట్ని కొలవకుండా వదిలేస్తారు. అలా చేయకూడదండి. ఐ బెల్ట్ చూడండి, ఈ చివరినే పెడుతున్నాను నేను. ఈ చివరికి ఐ బెల్ట్ చివరి నుంచి 7.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఐ బెల్ట్ మార్కింగ్ చెయ్యకపోతే కనుక ఇటువైపు ఉండే నెక్ లూజ్ అయిపోద్ది, సరేనా. అది కంపల్సరీగా దీంతో పాటు కొలుచుకునే ఆది బ్లౌజ్లోంచి దీంతో పాటు కొలుచుకునే నడుము తీయాలి. ఇప్పుడు కొలుచుకునే మార్కింగ్ చేయాలి, సరేనా. ఇప్పుడు హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా సమానంగా 2 అంచులు కలిపి ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇక్కడ మధ్య రకంగా ఎటువంటి కుట్లు ఉండవు కాబట్టి హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మన లూజ్ 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టినప్పుడు ఈ భుజం కుట్టు దగ్గరికి ఇలా సెంటర్ పాయింట్ ఇలా ఉందో లేదో ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా 5.5 ఇంచులకి లూజ్ ఎంతైతే అంత ఈ 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇక్కడ చంక భాగం దగ్గర హ్యాండ్ అంచులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అన్నది పక్కన పెట్టండి, సరేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు హ్యాండ్ అంచు అన్నది బాడీ అంచు కన్నా ఎక్కువ ఉన్నది. అప్పుడు కొద్ది చూసారు కదా, ఇలా ట్రిమ్ చేసి తీసేసుకోండి. తర్వాత కట్ చేయొచ్చు, కానీ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను, సరేనా. ఇవన్నీ ట్రిమ్ చేసేసి చూపిస్తే స్ట్రైట్గా ఉందని మీరు మోసపోతారు. మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తేనే మీకు తెలుస్తాయి ఇవన్నీ, సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ బాడీ అంచు ఉంది చూసారా, ఈ బాడీ అంచు నుంచి నాకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది, కానీ ఒకవేళ లేకపోతే కనుక ఈ బాడీ అంచు దగ్గర నుంచి మన ఖర్చులు 2 ఇంచులు కదా, ఈ చివరి నుంచి ఇక్కడికి ఇలా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి, సరేనా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి కలిపేయండి. ఆ తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం పెట్టుకున్న నడుము లూజ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేయండి, సరేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 అంచులు కలిపి సమానంగా పట్టుకొని ఇక్కడ కుట్టు కుడతాం. ఆ తర్వాత ఈ మార్కింగ్ 2 కూడా చంక కుట్లు 2 ఇలా ఈ 2 బాడీ 2 అంచులు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. చూసుకొని ఈ 2 చంక కుట్లు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఇక్కడ దాకా కుడతారు. ఇక్కడ నీడిల్ కింద ఉన్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ సైడు ఈ మార్కింగ్ ఉంది చూసారా మనం పెట్టుకున్నది, ఇది ఇప్పుడు పెట్టుకుని ఇటువైపుది కలిపి ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకొని ఈ అంచుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఇది స్టిచ్చింగ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగుడు దిగుడు వస్తాయి, కొద్దిగా ఎక్కువ తక్కువలు ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు దీన్ని సమానంగా ట్రిమ్ చేసుకుంటే మీకు సరిపోద్ది అనమాట. అది తర్వాత చూపిస్తాను, సరేనండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. చూసారు కదా, ఇలాగా ఎక్స్ట్రాగా ఇంకొక 2 కుట్లు వేసేసిన తర్వాత మీకు ఇక్కడ క్లాత్ అన్నది ఇలా ఎక్కువ తక్కువలు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టకు వచ్చేసారు కదా, కొద్ది తక్కువ వచ్చినప్పుడు దీన్ని ఇలా శుభ్రంగా ఇలా స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకోవాలి. అంతే. చూసారు కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే స్ట్రైట్గా కుట్లు వేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ముందు మనం ఫిట్టింగ్ చేసుకోవాలి, మిగిలిన క్లాత్ని స్ట్రైట్గా చక్కగా ట్రిమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ముందు కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి 2 ఇంచీలు ఖర్చులు అన్నది ఈజీగా మిగిలింది. చూస్తున్నారా, ఇలా బ్లౌజ్ అన్నది మీకు ఫిట్టింగ్ చేసుకుంటే హ్యాండ్ లూజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది,
ఈ లైన్ స్ట్రైట్గా ఉంటుంది చక్కగా. అలాగే చెస్ట్ దగ్గర లూజ్ మీకు తేడా రాదు, నడుం లూజు తేడా రాదు. అప్పుడు మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. రెండో వైపు కూడా సేమ్ ఇదే రకంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. అలాగే చంకకుట్లు రెండు కూడా ఎదురెదురుగా రావాలి. ఒక్క రవ్వంత అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ పావించులు అరించులు మీకు తేడా రాకూడదు. సరేనండి. అలాగే నడుం దగ్గర అంచులు కూడా సమానంగా రావాలి. ఆ తర్వాత ఇలా హ్యాండ్ దగ్గర అంచులు కూడా సమానంగా ఉండాలి. ఇది ఫిట్టింగ్ చేసుకునే పద్ధతి. అంతే తప్ప మనం మార్జిన్ తీసుకున్నాం కదా అని చెప్పేసి అదే మార్జిన్తో అంచులు సమానంగా పెట్టి మనం స్టిచ్చింగ్ చేసేసాము అంటే ఇందాక ట్రిమ్ చేసిన క్లాత్ అంతా బ్లౌజ్ లూజ్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తక్కువలు, ముడతలు, లూజు, భుజాలు జారడాలు, చంక దగ్గర లూజు ఇలాంటివన్నీ వస్తాయి. సరేనండి. ఈ రకంగా బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది చేయండి. సరేనండి. ఇంకా వివరంగా బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవుతున్నాయి. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నెంబర్కి మెసేజ్ చేశారు అంటే కనుక బ్లౌజ్ ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.